లెట్ మీ టాక్ అబౌట్ లైఫ్. జీవము అనే దాని విషయమై నేను మాట్లాడుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చూడండి, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? సో గాడ్ ఈస్ గివింగ్ ప్రయారిటీ. ఇదిగో వస్త్రము, దేహము, దానికి ఏం ధరించుకోవాలా, మరి ఏం తినాలా, ఇవి ముఖ్యమే. కానీ వాటికంటే ముఖ్యమైనది జీవము. సో ఈ జీవాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. సో అందుకే ఇప్పుడు యేసుప్రభు వారు చాలామంది మరి యేసుప్రభు వారు అంటే నిత్య జీవం అని ఒకటే ఫిక్స్ అయిపోతారు. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యము ఇప్పుడు రెండంచెల ఖడ్గము లాంటిది. ఆయన ఒక వచనంతో మరి ఇదే కరెక్ట్ అని చెప్పలేం. మరి మీరు ప్రకటన గ్రంథంకి వెళ్తే ఆయన అనేక చోట్ల ఏమంటాడంటే, హీఈస్ ద ఫస్ట్ అండ్ ఈజ్ ద లాస్ట్. ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. హీస్ ద ఆల్ఫా, హీస్ ద ఒమేగా, హీస్ ద ఫస్ట్, హీస్ ద బిగినింగ్. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. సో హీఈస్ బోత్. సో యూ కాంట్ సే దట్ దిస్ ఇట్ సెల్ఫ్. అందులో ఒక వచనం ఏదో ఒక సమయంలో ఒక వచనం తీసి ఇదే దేవుడు అని చెప్పడానికి లేదు. సో మొత్తము మీరు కలెక్టివ్గా కూడా మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో హీఈస్ టెల్లింగ్ దట్ హీఈస్ అ లైఫ్ గివర్. అంటే ఇది ఈ లోకంలో ఉండే జీవం గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ లోకంలో శరీరం ఉంటుంది, ఈ లోకంలో ఆహారం ఉంటుంది. సో ఈస్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జీవం గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. పరలోక రాజ్యంలో నిత్య జీవం గురించి అందరికీ తెలుసు. మరి కేవలము యేసు ప్రభు వారు నిత్య జీవం ఇవ్వడానికే వచ్చారు అనే సువార్త కరెక్టే, కానీ అది సంపూర్ణ సువార్త కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ గాస్పల్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ పార్షియల్ గాస్పల్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఎ పార్షియల్ గాస్పల్. ఎందుకంటే జీవం అనేది చనిపోయిన తర్వాతే ఉంటుంది. ఎందుకంటే నిత్య జీవం తర్వాత కాదు ఈ జీవము. లెట్ us టాక్ అబౌట్ దట్. ఇక్కడ ఈయన మాట్లాడుతుంది 26లో చూస్తే చూడండి, ఇక్కడ మరి వస్త్రము కంటే మరి మనము దేహము గొప్పది కాదా, ఆహారము కంటే ప్రాణము గొప్పది కదా. సో గాడ్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్ టు లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జీవం ఇవ్వడానికి మరి ఆయన ఆ జీవం గురించి ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు. ఓకే, హీఈస్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రీచ్ సంబడి అబౌట్ ద గాస్పల్, నువ్వు ఎవరికైనా దేవుని సువార్త చెప్పాలంటే ఈ లోకంలో ఉండే జీవం గురించి కూడా చెప్పాలి. ఐ థింక్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సో గాడ్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ లైఫ్. నేను మీకు చెప్పాను ఎలాగా మరి జీవం అనేది ఉంటుందో, ఎలాగా ఆయన యొక్క దూతను మరి పంపించి, ఎంత పెద్ద శ్రమ అయితే అంత పెద్ద దూతను పంపించి కాపాడుతాడని చెప్పాను. మరి అదే కాదు, సో హీ విల్ ఆల్సో ఎలాగా ఆయన శ్రమ రాకముందు ఎలాగ ముందు తన సేవకులకు ముద్ర వేస్తాడు, తన విశ్వాసులకు ముద్ర వేసిన తర్వాత శ్రమను పంపిస్తాడు. మహాదూతను మరి కాపలాగా దించిన తర్వాత మహాశ్రమను పంపిస్తాడు. సో యూ సీ దట్. సో గాడ్ అలౌస్ దిస్ థింగ్స్ ప్రొవైడెడ్ హీ ఫస్ట్ సెక్యూర్స్ హిస్ పీపుల్. ముందు ఆయన బిడ్డలను ఆయన ప్రత్యేకపరిచి వారిని కాపాడి, తర్వాత ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, వారి బిడ్డలను సెక్యూర్గా పెట్టిన తర్వాత ఆయన శ్రమలను పంపిస్తూ ఉంటాడు. ఐఎమ్ టాకింగ్ టు ద లివింగ్ చర్చ్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్. ఓకే, నా ఇంకొన్ని విషయాలు మనం జీవం గురించి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగుండెను. సమస్తము ఆయన మూలంగా కలిగిందండి. హీఈస్ ద వర్డ్, హీఈస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ బ్రింగ్స్ లైఫ్, అండ్ లైఫ్ ఈస్ ద లైట్. సో దిస్ బైబిల్ ఈస్ ద వర్డ్. అన్ని దీని మూలంగా కలిగాయి. సో ఈ వాక్యం మూలముగా మరి సమస్తము కలిగాయి. అందులోంచి జీవం వస్తుందంట, ఆ జీవం మనకి వెలుగై ఉందంట. సో మరి చీకటి సమయాల్లో చూడండి, మనం రాత్రి అయితే అయ్యి బాబోయ్ రాత్రి అయిపోతుందని బాధపడం, గుండెలు బాదుకోం, ఏంటో ఏం జరుగుతుందని బాధపడం. సింపుల్గా లైట్ వేస్తాం. నువ్వు కార్లో వెళ్తున్నావా, లైట్లు ఆన్ చేస్తావు. బైక్లో వెళ్తున్నావా, లైట్ వేస్తావు. అది బాగా డెవలప్డ్ కంట్రీగా వీధి పొడుగునా లైట్లు ఉంటాయి. యూ డోంట్ ఫియర్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ట్రబుల్ అండ్ పెయిన్ అండ్ పెరల్. మరి కరువు కాలంలో, తెగులు కాలంలో, మరి వరద కాలంలో, కష్టాల కాలంలో మనం భయపడడానికి, చీకటి కాలాల్లో భయపడడానికి మనకి వెలుగు ఉంది, వాక్యం ఉంది. ఈ వాక్యములోంచి జీవం వస్తుంది, ఆ జీవములోంచి వెలుగు వస్తుంది. సో యూ కెన్ వాక్ బై ద లైట్ ఇన్ ద డార్క్నెస్. నీడ్ టు స్విచ్ ఆన్ ద లైట్ అండ్ వాక్ ఇన్ ద లైట్. అయ్యో ఏమైపోతుంది బాబోయ్ అని కంగారు పడడానికి లేదు. నో నో నో, యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్. ఎందుకంటే సమస్తం ఆయన మూలంగా కలిగాయి. ఆయన బిడ్డలకు మరి ఇక్కడ మరియు ఉపద్రవాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మరి భయంకరమైన ప్రతిలు వచ్చినప్పుడు ఏం చేయాలా, ఎలా నడవాలనేటువంటిది ముందుగానే చెప్పాడు ఆయన. హీ ఓన్లీ టోల్డ్ యూ బిఫోర్. సో యూఆర్ సపోజ్ టు వాక్ ఇన్ ద లైట్. మరి ఆయన ఇచ్చే వెలుగులో మనము ముందుకు వెళ్దాం.
మరి ఆయన తెలుసుకున్న వారు చీకటిలో కాక వెలుగులో నడుచుకుంటారంట. సో లెట్స్ రీడ్ verse 5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని చూసారా, గ్రహింపకుండును. ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుందంట? చీకటిలో. సో ఫర్ ఎవ్రీ బిలీవర్ ద డార్క్నెస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ ద లైట్ అవుట్ సైడ్. నిన్ను ఈ వెలుగు కాపాడుతుంది గ్యారంటీగా. ఈ వెలుగులో నీవు నశించిపోవు, నిన్ను ఈ చీకటి మింగేయదు. నీలో ఉండే వెలుగు బయటకు వచ్చి ఆ చీకటిలో త్రోవ చేసుకొని ఆ చీకటి నిన్ను మరి చంపకుండా, ఆ చీకటిలో నువ్వు మరి కాలు జారి పడకుండా ఈ వెలుగు నిన్ను కాపాడడానికి ఇది ప్రతి విశ్వాసకి ఒక అవకాశం. కానీ ఆయన ఈ లోకంలో కూడా జీవం ఇవ్వడానికి వచ్చాడు. యూ నీడ్ టు నౌ అండర్స్టాండ్ దట్. సరే, ఆయన నిత్య జీవానికి వచ్చాడు, అందరికీ తెలిసే. దట్స్ దేర్ ఇన్ ద బైబిల్ ఆల్సో. బట్ యూ నీడ్ టు ఆల్సో ప్రీచ్ దట్ ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో జీవం కూడా నిన్ను కాపాడుతుంది. ఈ లోకంలో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. పరలోక యాత్ర ఈ భూమి మీద ఆయన నమ్ముకున్న రోజు నుంచే ఆరంభమవుతుంది అని నువ్వు బోధించాలి. ద జర్నీ టు హెవెన్ విల్ బిగిన్ రైట్ నౌ అండ్ యూ విల్ లివ్ లాంగ్. నీవు దీర్ఘాయువుతో నీ హృదయాన్ని మరి ఆయన తృప్తిపరిచి తర్వాత తీసుకెళ్తాడు. ఆయన తర్వాత మన నాలుకలో పెట్టేస్తాడు. హీ విల్ పుట్ లైఫ్ అండ్ డెత్ ఇన్ యువర్ టంగ్. ఇదిగో నీ నాలుకలో పెట్టేస్తాను, నువ్వు చెప్పు. ఈ మరణకాలంలో నీవు జీవిస్తావా? మరి మరణకాలం నువ్వు జయిస్తావా? ఈ కరువు కాలంలో, ఈ బాధల కాలంలో నీవేం చేస్తావు? మరి నీ నోటి నుంచి వచ్చే మాటను బట్టి నీ కడుపు నిండుతుందంట. ఇఫ్ యూ సీ దట్ నౌ. సో లెట్స్ గో టు Proverbs 18. సామెతల గ్రంథం 18, 20, 21 చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి. ఉద్యోగం పోయింది, నాకు అది పోయింది, ఇది పోయింది. నో, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండు. కరెక్ట్గా దేవుడు సమస్తం ఇస్తాడు, విద్య ఇస్తుంది. కానీ దేవుడు తన స్వరూపానికి ఇచ్చినటువంటి సామర్థ్యము మాట. దేవుడు తన మాటతోటే సమస్తము చేశాడు. తన మాటతోటే ఏమీ లేని దాని నుంచి సమస్తాన్ని సృష్టించాడు. సో ఇఫ్ దెర్ ఈస్ నథింగ్, యూ హ్యావ్ ఎ మౌత్. It's an opportunity to create everything out of nothing if you have a mouth. This is how God trained his people. This is the image of God. ఆయన తన స్వరూపంలో చేశాడు. సో నాకేమీ లేదు ఏమీ లేని దానిలోంచే సమస్తాన్ని సృష్టించాడు ఆయన. అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిస్ మౌత్. సో ఇప్పుడు నువ్వు సమస్య అది ఉంది ఇది ఉంది అనే కంటే యూజ్ యువర్ మౌత్. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. బయట అందరికీ ఆకలేస్తుంది, అందరూ చనిపోతున్నారా? యూ కెన్ సే మై లార్డ్ విల్ ఫీడ్ మీ, లార్డ్ బ్లెస్ మై ఫుడ్. అయ్యా నన్ను ఆశీర్వదించు, ఈ కరువులో నన్ను విశాలంగా ఆశీర్వదించు, నన్ను అనేకులకు ఆశీర్వాదంగా చేయని కూడా చెప్పొచ్చు. సో డ్యూరింగ్ దీస్ టైమ్స్ యూ కెన్ యూజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడికి ఇచ్చిన స్వరూపాన్ని, ఆ వాక్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి అనేకులు ఆకలితో అలబట్టిస్తుంటే అందుకే ఈ లోకానికి స్వార్థ కావాలి. అన్ని సమస్తం ఆయన మూలంగా జరిగాయి. యూ నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్. కరెక్ట్గా నువ్వు భోజనం ఇవ్వచ్చు, కానీ వాడికి మళ్ళీ ఆకలిస్తుంది భోజనం ఇస్తే, డబ్బులు ఇవ్వచ్చు మళ్ళీ. బట్ యూనిట్ టు అవి కూడా చేయి, స్వార్థ నేర్చుకునే వరకు యూనిట్ టు డూ దట్ ఆల్సో. ఒక నీ నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత తృప్తిపడు. నీ పెదవుల ఆదాయం నీకు ఎంత కావాలి? నేను కూలోని చదువుకోలేదు, నాకు 10,000 వస్తుంది అంటే నీకు 10,000 వస్తుంది. నా దేవుడు అందరికంటే గొప్పడు. నా దేవుడు భూమి మీద వచ్చినటువంటి దేవుడు, సమస్తము సామర్థ్యము. నా దేవుడు నాకు ఎంతైనా ఇవ్వగలడు. నీ పెదవుల్లో ఉంది ఆదాయం. నువ్వేమో చదువుకి, విద్యకి, నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్కి, నీకుండే పరిస్థితికి దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఎడారిలో కూడా నిన్ను పోషించగలడు. సో ఇట్స్ అప్ టు యూ. దేర్ ఈస్ లైఫ్, గాడ్ హెస్ గివెన్ యూ లైఫ్. సో ఇక్కడ కూడా నువ్వు వాడుకోవచ్చు. ఎందుకు సువార్త ప్రపంచమంతా వెళ్ళట్లేదంటే పీపుల్ ఫోకస్ ఆఫ్ ఓన్లీ ఇన్ ఎటర్నిటీ. చనిపోయిన తర్వాతే దేవుని వాక్యం ఆరంభం అవుతుంది, దేవుని ఆశీర్వాదం మారుతాయి. చనిపోకముందు ఏమీ జరగవనేటువంటి ఒక సంపూర్ణ సువార్త లేకపోవడం వల్ల the church also is suffering nowadays. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. సో టుడే యు ఆర్ సీయింగ్ జాబులు లేవు, కరెక్టే. మరి అక్కడ ఉద్యోగం ద్వారా నిండదు, పరిస్థితి ద్వారా నిండదు. నీ నోటి ఫలము చేత నా దేవుడు కరువులో కూడా నన్ను పోషించగలిగేటట్టు చేయగలడు, కరువులో కూడా నన్ను విశాలపరచగలడు. సో ఇఫ్ యూ సే దట్, నీకు ఎంత ఆదాయం కావాలా? God has given some limitations. You see how you can use this mouth. సో పరిస్థితులను బట్టి మాట్లాడడం కాదు. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నీ దేవుని స్వరూపంలో చేయబడ్డావు. నీ నోటి ఫలము చేత వాని కడుపు నిండుతుంది, నీ కడుపు నిండుతుంది. నీ పెదవుల ఆదాయము చేత. మరి క్రైసిస్లో ఉద్యోగాలు పోతున్నా, ఎలాగా పరిస్థితి ఎలాగా అనకూడదు. యూ కెన్ యూజ్ యువర్ టంగ్ టు రిసీవ్ సమ్ గుడ్ థింగ్స్. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. నా దేవుడు నా అన్ని అవసరాలను తీరుస్తాడు, నేను అడుగు వాటికన్నా ఊహించేవాడికి అత్యధికంగా నాకు ఇస్తాడు అని నువ్వు పలకాలి. దెన్ హీ విల్ సప్లై. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యువర్ మౌత్. సో ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే నిరీక్షణ లేకుండా మాట్లాడుతున్నారో, ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే గజగజ ఉనికిస్తున్నారో వారి నుంచి నువ్వు పారిపో. ఫిలిప్ అంటాడు, ఎక్కడి నుంచి పడతాం? సరిపోదు కదా ఈ ధ్యానారములు. గెట్ అవుట్ ఆఫ్ ద ఫిలిప్స్. ఓకే, గెట్ అవుట్ ఆఫ్ నెగిటివ్ థామస్. ఓకే, నెగిటివ్ జూడాస్. ఏదన్నా ఇలా మోసం చేస్తేనే, దొంగతనం చేస్తేనే మనం చేయొచ్చు. నో, యువర్ గాడ్ ఈజ్ అ రియల్ గాడ్. హీ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ టైమ్స్. ఆయన ఈ సమయంలో నీకు సహాయం చేయగలడు. ఇలా నెగిటివ్ మైండెడ్ పీపుల్ నుంచి నువ్వు పారిపోండి. ఇఫ్ ఇస్ అ నెగిటివ్ క్రియేటింగ్ ఫియర్, నో, దట్స్ నాట్ రైట్. చూద్దాం 21. జీవమరణములు నాలుక వశము, జీవమరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. ఈ వాక్యం విని నీ నాలుగుతో అంటాడు, ఎవడైనా కొండను చూసి పొమ్మంటే పోతుందంట, ఉండమంటే ఉంటుంది. కొండ చేసింది ఉండమంటే ఉంటుంది, అక్కడే ఉంటుంది. సో గాడ్ హెస్ గివెన్ దట్ పవర్ టు అస్.
ఆయన నీలో ఉంటున్నాడు. సో ఈస్ రెడీ టు టాక్ త్రూ యువర్ టంగ్ అండ్ ఆపరేట్. జీవం ఇప్పుడంతా మరణకాలము. మరి నువ్వేమంటావు? జీవం అంటావా? యూ వాంట్ బ్రింగ్ లైఫ్ ఆర్ యూ వాంట్ అగ్రీ విత్ ద డెత్ అవుట్ సైడ్ అండ్ డై? మరి బయట ఉండే మరణంతో ఏకీవించి చనిపోతావా? లేక నీవు నాలో జీవం ఉంది, నేను బతుకుతా, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఆ జీవాన్ని పలికి జీవిస్తావా? సో ఇట్స్ అప్ టు యూ. సో దే ఆర్ మెనీ వాయిసెస్. యేసు ప్రభువు ఎవరైతే మన కొరకు చనిపోయారు, శరీరంతో ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు ఆయన జీవించడం నమ్మే ప్రతి ఒక్కళ్ళు నిజమైన విశ్వాసి, నిజమైన బోధకుడు, నిజమైన ప్రవక్త. వాళ్ళు కరెక్టే. ఆ అసూయ చేత కొన్ని మాటలు నువ్వు తెలుసుకోవాలన్నమాట. యూనిట్ హ్యావ్ ద డిస్టర్నింగ్ స్పిరిట్ ఆఫ్ అసూయ వాళ్ళు అంటున్నాడు. పీలాతు కూడా తెలుసుకున్నాడు. ఇజ్రాయేలీలు అసూయ చేత యేసు ప్రభువుని అప్పగించారని. యేసు ప్రభువుని ఎరిగిన వారు ఫాల్స్ ప్రాఫిట్ అవ్వలేదు. ద వన్ హూ నోస్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ అ ఫాల్స్ ప్రాఫిట్. హీ కెనాట్ బి. కొన్ని పొరపాట్లు చేయొచ్చు. మరి పౌలు అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా మాట్లాడాను, పిల్లవాని చేష్టలుగా చేశాను, మరి నేను కొన్ని ప్రవచనాలు చెప్పాను, పెద్దవాడిని అయినప్పుడు సంపూర్ణ ప్రవచనాలు, సంపూర్ణమైనటువంటి వాక్యము నేను చెప్పానని చెప్పి పౌలు చెప్తున్నాడు. సో జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇప్పుడు ఈ వాక్యము నీ వింటున్నావు. ఇప్పుడు నువ్వు నాకు జీవము కలుగును గాక, ఈ చీకట్లు అంటే నీకు జీవం కలుగుతుంది. ఇప్పుడు వెళ్దాం యోహాను 1వ అధ్యాయం 5వ వచనానికి వెళ్దాం. ఆ వెలుగు చీకటిలో మరి ప్రకాశించుచున్నది. ఆయన వాక్యములోంచి జీవం వచ్చింది, ఆ జీవము వెలుగై ఉందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండును. ఇది పరలోకంలో కాదండో. పరలోకంలో చీకటి ఉండదు, భూమి మీదే. ఆయన భూమి మీద జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అంటే ఇప్పుడు నీలో ఉండేటువంటి వెలుగు, ఈ వాక్యంతో నువ్వు మాట్లాడొస్తే జీవం వస్తుంది. ఈ చీకట్లో ప్రకాశిస్తావు అంట, నువ్వు ఈ మరణగండంలో ప్రకాశిస్తావు, ఈ కరువులో సమృద్ధిగా తింటావు. సో ద డార్క్నెస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ బిలీవర్ టు బ్రింగ్ ద లైట్ అండ్ లైఫ్ అవుట్ సైడ్ అండ్ షైన్. సో ఈ చీకటి, ఈ కరువు అనేది నీకు ఒక అవకాశము నీ లోపల వాడిని బయటికి తీయడానికి. నీ లోపల ఉండే జీవాన్ని, సమృద్ధిని తీస్తే పరలోకం యొక్క సభ్యత్వుడు నువ్వు పరలోకం దీన్ని పోషిస్తుంది. మరి ఏలియా భక్తున్న వివరాలు పోషించినట్లు, మరి కాకోలాలు పోషించినట్లు. యు సీ దట్ నౌ. సో ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. అరైజ్ అండ్ షైన్. దెర్ ఇస్ డార్క్నెస్, సో అరైజ్ అండ్ షైన్. యెషయా 60వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ నేను చెప్పానప్పుడు అరైజ్ అండ్ షైన్. సో లెమ్ము తేజులము, లోపల ఉండే వెలుగును బయట తిని. బయట చీకటి ఉంది, కరెక్టే. దెర్ ఇస్ డార్క్నెస్, దెర్ ఇస్ డెత్, దెర్ ఇస్ ఫియర్, బట్ యు సీ దట్ నౌ. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, చీకటి గ్రహించలేదు, ఈ లోకము దాన్ని గ్రహించలేదు. మరి లోకమంతా వెయిట్ చేస్తుంది, కానీ నువ్వు ఆ చీకటి అప్పుడు వచ్చే వరకు నువ్వు చీకటిలో ప్రకాశించవచ్చు. ఈ వెలుగు నీలో ఉండే సమృద్ధి బయటికి రావాలా. దేవుడు నీలో ఉండేటువంటి స్వస్థతను, మరి సమాధానాన్ని, జీవాన్ని బయటికి తీయాలి. సో ద లైట్ ఈస్ గివెన్ టు యూ త్రూ ద వర్డ్, త్రూ ద లైఫ్ టు షైన్ ఇన్ డార్క్నెస్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. సో దేవుడు ఈ యొక్క స్వార్థని ఇచ్చింది, దాన్ని జీవముగా మార్చి, ఆ జీవాన్ని వెలుగుగా మార్చి, ఆ చీకటిలో వెలగడానికి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్ అగైన్. సో యూ విల్ షైన్. యెషయా గ్రంథానికి వెళ్దాం. హౌ టు బీ స్టేబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఓకే, సో ఐ వాంట్ టు టెల్ యూ దిస్, హౌ టు బీ స్టేబుల్ ఆల్సో ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండనేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచయిపోయేనా, విడిపించుటకు నాకు శక్తి లేదా? చూడండి, నా చెయ్యి విమోచింపలేనంత కురచయిపోయినా. నా చెయ్యి విమోచింపలేనంత కురచయిపోయిందా? విడిపించుటకు నాకు శక్తి లేదా? విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టెదను. గద్దింపు, ఐ విల్ గివ్ యు అథారిటీ ఓవర్ దట్, పవర్ ఓవర్ దట్. నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. God is telling, my hand is not short to bless you, to preserve you. నిన్ను కాపాడడానికి ఈ కాలంలో మరి గండము రాకుండా నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, వాళ్ళ వృద్ధులవని, వాళ్ళు 50 అవనే, 60 అవనే, 70 అవనే, 90 అవనే. ఓకే, ఆల్రైట్. సో గాడ్ కెన్ స్టిల్ ప్రిజర్వ్ యూ. నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయిందా? విడిపించుటకు నాకు శక్తి లేదా? Why are you putting down your God and my ability down? I am a God who can stretch and do bigger things. సో ఈరోజు ఈ చెయ్య, నా దేవుడి యొక్క హస్తము చాలా గొప్పది, పెద్దది, నన్ను కాపాడుతాడు అనే ధైర్యం మిమ్మల్ని ఆవరించును గాక, అనేటువంటి శక్తితో మీరు జీవించుదురు గాక. I prophesy that the hand of God, such a hand of God, will preserve you mightily in these times of death and hunger. ఈ కరువులో, ఈ యొక్క మరణగండములో ఆ హస్తము నేను కాపాడినట్లు నేను ప్రార్థిస్తున్నాను. సో ఆయన హస్తం యొక్క సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా జీవించినట్లు నేను ప్రవచిస్తున్నాను. హిస్ హ్యాండ్ ఈస్ నాట్ షార్టెండ్ దట్ హీ కెనాట్ హెల్ప్ యూ. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఓకే, చూసారా? అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. యునో,
ఇఫ్ యూ వాంట్ టు బీ కంఫర్టర్ ఇన్ దిస్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, ఈ సమయంలో నీవు ఏది పడితే అది మాట్లాడకుండా ఆదరించేటట్లు మాట్లాడి అనుకుంటే నువ్వు ఆయన నుంచి వినాలంటే ఈ సమయంలో నేను చెప్పాలా? ఓన్లీ ఎ హియరింగ్ ఇయర్. ఇఫ్ యూ హియర్ ఫ్రమ్ ద కంఫర్టర్ యూ కెన్ రిలీజ్ కంఫర్ట్. If you cannot hear, you cannot release comfort. You will release fear what is in your heart. ఒకవేళ నీవు ఆయన నుంచి ఆదరణ వినకపోతే నీ హృదయంలో ఉండే భయాన్ని విడుదల చేస్తావు ప్రజలకి, నీ కుటుంబానికి. నీవు ఆదరణకర్త నుంచి వింటే ఈ కష్ట సమయంలో ఆదరణ విడుదల చేస్తావు. The Lord has given me the tongue of the learned that I should know how to speak a word in a season to him that is weary. ఈ మరణకాలంలో ఈ కరువు కాలంలో వాళ్ళతో మాట్లాడాలంటే he waketh every morning by morning, he waketh my ear to hear as I learn. So you need a hearing ear to speak out the relevant word in the relevant season. ఏ సమయంలో ఏం మాట్లాడాలనేది ఆయన నుంచి వినాలా. విన్నప్పుడే నువ్వు అది ఇవ్వగలవు. లేదంటే నీ హృదయంలో ఉన్నది, నీ మనసులో ఉన్నది, లోకంలో జరిగేది నువ్వు చెప్పేస్తావు. సో ఇజ్రాయెల్ మొదటివాడు మరి కడపటివాడు మొదటివాడు కూడా అవుతాడు. సో ఇజ్రాయెల్ మొత్తం రక్షించాలి. హీఈస్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఇజ్రాయేలీల కొరకు ఎక్కువగా చింతిస్తున్నాడు, ఆ మందిరం కొరకు కాదు. ఆ మందిరం వాళ్ళు కట్టొచ్చు కట్టకపోవచ్చు. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ద టెంపుల్ అండ్ ద బిల్డింగ్ అండ్ ద ల్యాండ్ అండ్ ద బ్రిక్స్. హీస్ కన్సర్న్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ప్రజల కొరకు వేచి ఉంటున్నాడు, వాళ్ళు రక్షింపడాలని. సో అది ఒక గొప్ప సూచన, వాళ్ళు రక్షింపడాలనేటువంటిది రాకడికి. ఇది అంతకాలం అని కూడా చెప్పగలరు. దిస్ ఈస్ ద లాస్ట్, దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ చెప్పాను దానియేలులో. ఎలాగ జనులు అటు ఇటు తిరుగుతూ జ్ఞానం సంభవించిందో, జ్ఞానం అధిగమించిందో. సో దీస్ ఆర్ ద లాస్ట్ డేస్, ది ఎండ్ టైమ్స్, అండ్ వీ నీడ్ టు ప్రిపేర్. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ద ర్యాప్చర్. వెలుగులో ఉండే సంఘానికి మరి అది వివాహోత్సవ సమయము, సిద్ధపడిన సంఘానికి అది వివాహోత్సవ సమయము, దుఃఖకరము కాదు. సిద్ధపడిన సంఘానికి మరి అది బాధ, వేదన. నిద్రపోతున్న సంఘానికి అది వేదన. మరి లోకానికి అది మరణ భయం. వాళ్ళు దాక్కుంటారు గుహల్లో, కొండలు మా మీద పడండి. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో ఫర్ హియరింగ్ చర్చ్ దిస్ డిఫరెంట్. సో అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమును నాకు వినుబుద్ధి పుట్టించాను. ప్రతి వచ్చినప్పుడు వినాలా. ఏంటి? వాట్ ఈస్ దిస్ గాడ్, వాట్ షుడ్ ఐ సే? ఈ సమయంలో నేను ఏం చెప్పాలా? ఈ చీకటి కాలంలో సిద్ధపడండి, దేవుడు వచ్చేస్తున్నాడు. యా, అరైజ్, షైన్, రాని. ఇఫ్ హీ కమ్స్ ఆల్సో ఇట్స్ గుడ్ న్యూస్, నో ప్రాబ్లం. కానీ బట్ ఇజ్రాయెల్ ఇస్ దేర్. టెంపుల్ కట్టబడాలి కాదు, మనుషులు మారాలి. ఇజ్రాయెల్, గాడ్ ఇస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్. దేవుడు ఇజ్రాయెల్ కోసం ఇక్కడ చింతిస్తున్నాడు. ఇజ్రాయెల్లో మందిరం కట్టబడితే వచ్చేద్దామని కాదు, ఏ ఒక్క నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఇజ్రాయెల్ కోసమే కాదు, లోకంలో అనేకులు ఎవరు నశించిపోకూడదు అనేటువంటిది ఆయన చిత్తము. హీ వాంట్ మోర్ పీపుల్ టు బీ సేవ్. 7వ వచనం చూద్దాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకుంటిని. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును మరి చెకుముకి రాతివలే చేసుకున్నాను. అంటే ఫ్లింట్ అంటే స్ట్రైట్గా పెట్టుకున్నాను. వాళ్ళు చెప్పిన ఏది పడితే అది విని, ఏది పడితే అది చూసి కలగల్లాడిపోయి అటు ఇటు మరి ఎగిరిపోయి, మరి కట్ అయిపోయి ఎగిరిపోయిన ఎండిన ఆకు వలె కింద మీద పడను. నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నీకు సాయం చేస్తాడని చెప్పి యూ షుడ్ మేక్ ఇట్ స్ట్రైట్. యా, ఐ విల్ నాట్ బి అషేమ్డ్, ఐ విల్ బి బోల్డ్, ఐ విల్ బి స్ట్రాంగ్. సో బీ బోల్డ్. నిన్ను దేవుడు సిగ్గుపరచడు ఈ కాలంలో, ఈ మరణ కాలంలో, ఈ కరువు కాలంలో. గాడ్ విల్ నాట్ లెట్ యూ అషేమ్. సో బీ స్ట్రాంగ్. డోంట్ క్యారీడ్ అవే బై ఎవ్రీ డాక్ట్రిన్ దట్ ఈస్ ట్రబ్లింగ్ యూ. ఏ బోధలైనా వచ్చేసి నేను ఇబ్బంది పెట్టేటట్టు నువ్వు అలా చేసుకోక. ఎవరికైతే నా దేవుడు నన్ను సిగ్గుపరచు అనుకుంటారో వాళ్ళు చెక్కుముకి రాతి వెళ్ళే చేసుకుంటారంట. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయడం అని తెలిసిన వారందరూ మీరు సిగ్గుపాట్లు అనేటువంటి హృదయములో మీ దేవుని మీరు నమ్మినట్లయితే ఏ వర్తమానమును ఏది పడితే అది చూసి, ఏది పడితే అది విని, మరి ఒక ఆకు వలె ఎగిరి పడి కింద పడకుండా, ఒక గడ్డి పరక వలె అటు ఇటు ఊక్కుండా చెక్కుముకు రాతి వలె నీవు ఉందువు గాక. బీ యూ బోల్డ్ అండ్ స్ట్రాంగ్. ఐ ప్రొఫెసై దిస్ ఇన్ యువర్ లైఫ్ దట్ యువర్ గాడ్ విల్ నాట్ లెట్ యు బి అషేమ్డ్. నీ దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు. నీ దేవుడు నీకు సహాయము చేయవాడు. ఇందాకే చెప్తున్నాను కదా, నా చేయి పొట్టయిపోయిందా, నేను సహాయము చేయనా, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. సో బీ స్ట్రాంగ్. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎవ్రీ fearful doctrine and everything that is troubling you. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10 నుంచి 11. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకొను వారలారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఓకే, చూద్దాం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునేవాళ్ళని. ఇప్పుడు నీ చీకటిలో ఉంటున్నావంటే వెలుగు రావడం కోసమే నీవు దేవుని నామాన్ని నమ్ముకున్నావు. ఆ చీకటిలో భయంతో జీవించడం కోసం కాదు. అంటే సేవకుడు చీకటిలో ఎలా వెలుగుతూ ఉండాలి అనేది అనగా బోధిస్తాడంట. So you should hear the voice of a servant
who will tell you how to walk in light in times of darkness. ఇప్పుడు మీకు సేవకుడు సరే ఎలా ఉంటుంది అనేది వాక్యంలో చెప్తున్నాడు. చీకటిలో ఎలా వెలగాల అనేటువంటిది చెప్తాడంట సేవకుడు. సో ద వాయిస్ ఆఫ్ ఎ సర్వెంట్ ఈజ్ హౌ టు వాక్ ఇన్ లైట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డార్క్నెస్. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలని. అంటే మరి చీకటిలో నడుస్తున్నావా? మరి అంటే సేవకుడు స్వరమును వింటే వెలుగు, యూ విల్ గెట్ లైట్ అండ్ యూ విల్ వాక్ ఇన్ ద డార్క్నెస్. మరి కొంతమందికి వారి సొంత వెలుగులు ఉంటాయంట. లెట్స్ రీడ్ దట్. 11. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి. చూడండి, మీ సొంత వెలుగు ఉంటుందంట. వారి సొంత మర్మాలు, వారి సొంత బోధలు. దే విల్ హ్యావ్ దర్ ఓన్ డాక్ట్రిన్స్. దే క్రియేట్ దర్ ఓన్ ఫియరెన్స్. వాళ్ళు నిప్పంటించుకుంటారంట. ఇలా జరుగుతుంది, అలాగ వస్తుంది, ఇలా జరుగుతుంది. ఓ దే హ్యావ్ దర్ ఓన్ ఫైర్స్. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలల్లో నడువుడి, అగ్ని కొరువులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఎవరైతే వారి సొంత బోధల్లో, వారి సొంత వెలుగులో, వారి సొంత బోధల యొక్క వెలుగులో వెళ్తారో వారంట వేదనతో పండుకుంటారంట. ఈ బాబో ఏం జరుగుతుందో ఏంటో, ఎలాగో, ఈ కరువులో, ఈ మరణములో అని వేదనతో పడుకుంటారంట. యు సీ దట్ నౌ. If you hear to other voices, the voices which are not from God will make you sleep in sorrow and wait in sorrow and worry in sorrow in times of darkness. Children, behold, all you that kindle a fire that compass yourself about with sparks, walk in the light of your own fire, and the sparks that you have kindled, this shall you have in my hand, you shall lie down in sorrow. Why? That means ఇప్పుడు చీకటిలో భయంతో జీవించడానికి వచ్చే బోధ కూడా ఉంటుందంట. అది వారి సొంత బోధలు అని చెప్తున్నారు. అలాగని వారు ఫాల్స్ కాదు, ఫేక్ కాదు. వారు ఏదో సొంత బోధ సృష్టించుకున్నారు. దే డి నాట్ హియర్. అప్పుడప్పుడు వింటారు, అప్పుడప్పుడు వినలేదు. దే డి నాట్ హియర్ దిస్ టైమ్. దట్స్ వై దే ఆర్ స్పీకింగ్ దేర్ ఓన్ డాక్ట్రిన్స్ విచ్ ఆర్ క్రియేటింగ్ ఫియర్ అండ్ మేకింగ్ యూ స్లీప్ ఇన్ ఫియర్ అండ్ లివ్ ఇన్ ఫియర్. ఇదిగో వారి అగ్నితోటే మాట్లాడుతున్నారు. దేవుని అగ్ని కాదు ఇక్కడ. వారి అగ్నితోటే వారు రాజబెట్టి ఆ కొరువులు మరి మా చుట్టూ మరి పెట్టుకొని ఇంకా వేరే ఎన్నరంట. వాళ్ళదే కరెక్ట్, వాళ్ళదే రైట్, వాళ్ళదే. మీ అగ్ని జ్వాలల్లో నడువుడి, రాజబెట్టి అగ్ని కొరువుల్లో నడువుడి, నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఎందుకంటే మీరు నా మాట అనట్లే. నా సేవకుడైతే ఈ సమయంలో ఎలా వెలగాల అని చెప్తాడంట చీకట్లో. హౌ టు వాక్ ఇన్ లైట్ ఈజ్ హిస్ సర్వెంట్స్ వాయిస్. అండ్ పీపుల్ హూ హ్యావ్ దేర్ ఓన్, ఎవరికైతే వారి బోధలు, వారి దాంట్లో ఉన్నవారు రాత్రి వేదనతో, భయంతో జీవిస్తారంట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 5-8 వరకు చదువుకుందాం. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. ఇక్కడ యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయిస్తారు. 53లో యేసుప్రభు వారి యొక్క మరణము గురించి మాట్లాడేమని చెప్తున్నాడు. నేను రక్షణను విడుదల చేస్తున్నాను, ఆ రక్షణ అందరికీ నిరీక్షణ ఇస్తుందంట. వారు వచ్చి ఆశ్రయిస్తారంట. మరి ఈ చీకట్లో ఇంత గొప్ప రక్షణ నీకు ఆశ్రయం ఇవ్వదా? అందుకే చెప్తున్నాడు దేవుడు, వెలుగు లెమ్ము తేజరిల్లము. దిస్ లైట్, ఈ నీలో ఉండే వెలుగు నిన్ను ఆ చీకట్లో నశించిపోకుండా కాపాడుతుంది. లైట్ విల్ సర్వైవ్ ఇన్ డార్క్నెస్. చూడండి, మీరు రాత్రంతా లైట్ వేసి పెడతారు, లైట్ అలాగే ఉంటుంది. ఇట్ విల్ సర్వైవ్. ఆ లైట్ ఉన్నంతకాలం యూ విల్ డూ యువర్ వర్క్. ఆ చీకటి నేనేం చేయలేదు. మరి ఈ లైట్ అయితే ఒకసారి మరి పవర్ లేక ఆగిపోవచ్చు, కరెంట్ లేక ఆగిపోవచ్చు, పవర్ ప్రాజెక్ట్లో ప్రాబ్లం రావచ్చు. కానీ దేవుని వెలుగు అలా వెలుగుతూనే ఉంటుంది. మరి దేవుని వెలుగు ఆపాలంటే ముందు ఆయన ఆపేయాల. మన యెహోవా ఆయన నిరంతరము జీవించు దేవుడు. ఆయన వాక్యం నిరంతరం ఉంటుంది కాబట్టి ఆయన ఆపలేవు. కాబట్టి ఆయన వెలుగు ఉంటుంది కాబట్టి ఎటువంటి చీకట్లైనా నువ్వు వెలగలవు. సో నో మ్యాటర్ వాట్ డార్క్నెస్ యూ కెన్ సర్వైవ్. ఈ చీకట్లో నీవు సాక్ష్యంతో బయటకు వస్తావు. యూ విల్ కమ్ అవుట్ విత్ ద టెస్టిమోనీ ఇన్ దిస్ డార్క్ టైమ్స్. నా తట్టు చూచి నిరీక్షణగా వరకుదురు, వారు నా బాహువును ఆశ్రయిస్తారు. ఎవరైతే ఇప్పుడు ఆయన నామాన్ని ఎరిగి ఉన్నారో నీవు ఇందులోంచి బయటకు వచ్చి సాక్ష్యాలే వస్తాయి తప్పితే నీకేం కాదు. ఒకవేళ నువ్వు భయంతోనే దేవుడు నేను కాపాడతాడు. ఎవరితో నీ హృదయంలో వేదన ఉన్న భయంతో ఉన్న దేవుడు నేను కాపాడతాడు. నీవు ఈ దేవుడిని తెలుసు కాబట్టి ఈ వాక్యము నీకు వెలుగై చీకట్లో నుంచి నేను కాపాడుతుంది వెలుగు, ఈ జీవం. ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడంట. హిస్ బ్లడ్ హెస్ క్వాలిఫైడ్. నిన్ను నీ పిల్లల్ని మరి దీర్ఘాయువుతో తృప్తిపరిచి నిన్ను ఆహారంతో సంతృప్తి పరిచి దేవుడు కాపాడుతాడు తరతరాల పాటు. దిస్ సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్ దట్ యూ విల్ డై ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్. ఆయన అంటున్నాడు, ఆకాశంకి ఏమైనా, భూమికి ఏమైనా, లోకులకి ఏమైనా నా రక్షింపబడిన వారిని ఎలా కాపాడుతానో తెలుసా అంటున్నాడు. మై సాల్వేషన్ ఈజ్ ఫర్ జనరేషన్స్. ఈ టైంలో కాపాడుతుందా? ఈ టైంలో కాదు, తరతరములు. ఇట్ ఈస్ దేర్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్.
అందుకే నీ పిల్లలకు బోధిస్తున్నావా? దే విల్ లివ్ ఇన్ ద డార్క్ టైమ్స్. యు సీ దట్? సో హీ సాల్వేషన్ ఈజ్ పవర్ఫుల్ సైన్స్. ద లైఫ్ దట్ హీ ఆఫర్డ్ ఈజ్ పవర్ఫుల్. సో ఇంత గొప్ప రక్షణను నీవు పొందుకున్నావు. ధైర్యంగా ఉండు. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్ అండ్ హోల్డ్ ఆన్ టు ద లైఫ్. ఈ జీవము నిన్ను కాపాడుతుంది. ఈ వెలుగు నిన్ను చీకట్లో కాపాడుతుంది. యు బీ ప్రిజర్వ్డ్ ఇన్ దిస్ డార్క్నెస్. సో బీ బోల్డ్, బీ స్ట్రాంగ్ అండ్ ట్రై టు షైన్ అండ్ ఎన్లైటన్ అదర్స్. Let me pray. నజరేయుడైన యేసయ్యా, Lord, today I rebuke every spirit of fear. ప్రతి ఒక్క భయాన్ని, వారి హృదయంలో ఉండే ప్రతి భయాన్ని నేను గద్దిస్తున్నాను. వారికి ధైర్యం వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ చెయ్య ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో. ఇదిగో ఆకాశము పోయినా, భూమి పోయినా, అందులో మనుషులు పోయినా ఈ రక్షణ తరతరములు ఉంటుందని సెలవిచ్చున్నావు నా యేసయ్యా. ఆ రక్షణ యొక్క గొప్పతనంలో మేము భద్రపడతామనేటువంటి ధైర్యంలో మేము ఉన్నట్లు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ధైర్యాన్ని వారిలో ఉంచుకోవడమే కాకుండా వారి ఇతరులు కూడా ధైర్యపరిచే కృప వాక్యం నుంచి వారందరికీ దయచేయమని, అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించమని, వారిని కాపాడమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.